ఏం కూర చేస్తావు? కందిపప్పు వేసిన కుక్కర్లో అది కందిపప్పు ఉడికింది, ఇక కాసేపు ఉండాలి కదా చల్లారే వరకు. దాన్నిగా అట్లనే ఉంచేసి టమాటాలు ఉల్లిగడ్డ కోసి కందిపప్పు ఒకటే? కందిపప్పు ఒకటే, ఏం లేవు కూరగాయలు అయిపోయినాయి. పప్పు తినాలంటే ప్రాణం మీదికి వస్తుంది. ఇక ఇప్పుడు ఏం కూరగాయలు దొరుకుతాయి అయితే ఎండాకాలం ఇప్పుడు టమాటాలే తెచ్చినవి ఉంటలేవు. ఎండాకాలంలో పల్లెటూర్లలో కూరగాయలు దొరకాయి, సిటీలలో దొరుకుతాయిగా మార్కెట్లకు పోతే. దొరుకుతాయి. రేట్ ఎట్లా ఉన్నది? అట్లానే ఉన్నది ఎప్పట్లాగే ఎందుకున్నది? కిలోకు 60 రూపాయలట. ఈ టమాటాలు కిలో 60 రూపాయలట. కిలోకు 60 రూపాయలు టమాటాలు. 200 ఉన్నప్పుడు కొనుక్కొని తిన్నారు లేదా? ఇప్పుడు 140 తగ్గినాయి. మంచిది కదా? ఇప్పటికీ ఎన్ని తెచ్చినా ఇప్పుడు ఈ ఎండకి ఎక్కడ ఉంటాయి టమాటా? ఏమవుతాయి? ఎటైనా పోతాయా? ఇగో చూడవు, సగం సగం మురిగిపోయినట్టు అయినాయి. అవునుగా. ఒకటి 2 టమాటాలు కొంటే ఒకటి కొన్నట్టు ఇప్పుడు ఎండాకాలం. ఎండకి ఎక్కడ ఉంటాయి? వేడికి మొత్తం ఎట్లా? కిలో కొంటే అర్ధ కిలో కొన్నట్టు అంతేనా? అవును. ఒక్కరోజు టమాటా చారు చేసి ఇట్లా ఇక వాడుకుంటామంటే అట్లా సెట్ అవుతుంది కిలో తెచ్చైనా. తాలింపు వేసినావు? తాలింపు వేసిన. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్టే ఇది కుక్కర్లో వేసి కందిపప్పు అయితే కుక్కర్లో వేసాను ఫస్టే. అది ఉడికినాక అయితే ఇప్పుడు అవి ఉల్లిగడ్డలు ఇంత కోసి అయితే టమాటాలు తాలింపు అయితే వేసాను. ఇప్పుడు ఇక ఇంకొక ఇదేమో తాలింపు అన్నం దగ్గులమ్మ. ఇప్పుడు తాలింపు అన్నం వేయడానికి అయితే నేను ఇక్కడ కడాయిలో అయితే నూనె పోసి రెడీ పెట్టి ఉంచుకున్నాను. మా ఆయన అయితే ఇప్పుడు చేనులో ఇది గొడ్లు పడతాయి అనేసి అయితే ఎడ్లు గింత ఏమైనా తింటాయి అనేసి అయితే చూడడానికి అయితే వెళ్ళి వచ్చారు. నేను ఇప్పుడు ఇవి అన్నం అయితే తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారో కూడా తెలియదు కృష్ణవేణికి. కడాయి అంటారని తెలియదు, దీన్ని గంజ అంటారని తెలియదు, దీన్ని కరివేపాకు అంటారు అని తెలియదు. ఇది ఏమావు చెప్పు, ఇది ఏమావు చెప్పు. కరివేపాకు. కల్జమాకు అంటావు. ఒక్కసారి అన్నా అంతే, నువ్వు అదినే మైండ్లో ఫిక్స్. పొద్దున్నే కృష్ణవేణికి చెమటలు ఎట్లా వస్తున్నాయి చూడండి. ఈ రూమ్లో వేడిగా మొత్తం ఎట్లా రేకులు కాదా, రేకుల ఇల్లు అట్లానే ఉంటుంది. టైం అయితే 8 అవుతుంది, 8కే చెమటలు వస్తున్నాయి. ఇంకా పొద్దున్న అయితే ఎంత మొత్తం ఇక వర్షమే కురుస్తుంది. పప్పు దించుతాయి. అది చిన్న గ్యాస్ కాదు, చిన్న గ్యాస్ వస్తుంది. ఇది పెద్ద దాని మీద పెడతాయి. చిన్న మంట పెద్ద మంట. మీరు అనుకోవచ్చు కృష్ణవేణి కష్టపడుతుంది, వాళ్ళ అత్తమ్మ ఉన్నది, దివ్య గారు ఉన్నారు, ఇక చెయ్యొచ్చు కదా, దివ్య ఉన్నది చెయ్యొచ్చు కదా అని. వాళ్ళకైతే ఇంట్లో పని ప్లస్ చేనుల పని ఉంటుంది, 2 చేయడం కష్టమని అందు గురించే చేస్తలేరు. వాళ్ళైతే కృష్ణవేణి వంట చేస్తుంది, వాళ్ళేమో చేనుల పనులకు వెళ్తాను. పొద్దున చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇక అవి వంట చేస్తుండే. ఏంటి మమ్మీ? హాయ్. కెమెరా కనబడితే చాలు హాయ్ చెప్పుడే. మంచిగా కనబడతలేవు, నువ్వు కర్రెగా వస్తున్నావు. ఇగో పర్సు చూస్తుంది, ఏమున్నాయి అందులో? ఉన్నాయా? పెట్టుకో పో పెట్టుకో.
ఇక్కడ పెట్టు పో 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 బీరువాలో పెట్టు. అక్కడ ఉంచు. ఉంచిరా, డోర్ పెట్టు. ఏయ్ మమ్మీ పడ్డావా? లే లే, ఏం కాదు లే, నువ్వు లేవాలి అట్లా. ఇంకొక మాట కూడా అన్నారు ఫ్రెండ్స్, నీ బిల్డప్ కాకపోతే మమ్మీ ఆగు, సైలెంట్ ఉండు, గుంజుతాంది. నీ బిల్డప్ కాకపోతే మీ అత్తమ్మకు మీ తోటి కోడళ్ళకు పని చెప్పచ్చు కదా, నువ్వే చేసుడు అవసరమా అని. అది రీజన్ అయితే అది. మొత్తానికి చేనుల పనులు వాళ్ళు ఇంటి పని చేనుల పని చేసుడు కష్టం అవుతుంది, కొంచెం సాయంగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళకు సాయంగా కృష్ణవేణి అయితే పనులు చేస్తుంది. లేకపోతే ఒక్కళ్ళకంటే కష్టమైపోతుంది. ఇక వాళ్ళు తొందరగా పొద్దున్నే పోతారు అనేసి అయితే ఒక్కొక్క పనిగా ఒక్కొక్కరి చేస్తే అయిపోతుంది తొందరగా ఇంట్లో పని అనేసి అయితే ఇక ఒక్క పని చేశాను. కామెంట్లో అయితే అన్నారంట, వాళ్ళకు పని చెప్పాక నువ్వే ఎందుకు బిల్డప్గా చేస్తున్నావు అని అన్నారట. అసలు వీడియోస్ కోసం అయితే మేము పనులు చేస్తలేము, పని అయితే చేపిస్తలేను. అవసరం ఉంటేనే పని చేపించి వీడియోస్ తీస్తున్నా, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఏం కావాలి ఏం కావాలి? అయిందా మమ్మీ, వంట అయిందా? అన్నం పట్టుకొచ్చినావు, ఇట్రా ఇట్రా. తిను, తాలింపు అన్నం తిను. అబ్బో, కరివేపాకు ఏరి పడేస్తున్నావు. కరివేపాకు తినవా నువ్వు? మిర్చీలు కూడా తినవా? పడేయి మరి, తినకపోతే పడేయి మరి. తిను ఇక. ఏ అద్దు, అది విటమిన్స్. తిను ఏ మమ్మీ తిను. ఇది ఎందుకు తినుడు మరి? అవసరం లేదులే, అవసరం లేదు ఇక పో. మరి ఇది ఎందుకు తినుడు? ఏ అవసరమా ఇది తినుడు? తిను. ఇగో పాపా తిను. పాప అయితే అన్నం తినకుండా పడుకున్నది. నైట్లా బాగానే అన్నం తిన్నదా?